ప్రైస్ లార్డ్ మా గుడ్ మార్నింగ్. మన ప్రభువును ప్రియరక్షకుడనైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియజేస్తూ ఉంటున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? బైబిల్ చదివారా? ప్రార్థించారా? బైబిల్ చదవటం వలన, ప్రార్థించటం వలన దేవుని దగ్గర నుండి మనం ఏమైతే తెలుసుకోలేదు ఇంకా అన్నీ కూడా ఆయన దగ్గర నుండి మనం తెలుసుకుంటూ ఉంటాం. ప్రతిదినము ఇలా ఒక మాట తీసుకొని మీ అందరి ఎదుటికి రావటానికి దేవుడు నాకు కృపను చూపించినందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క మాట యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనము. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క మాట యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. ఎంత చక్కటి మాట కదా! ఎక్కడ చెక్కాడంటే దేవుడు మనల్ని అరచేతిలో కదా. ఆయన చేతిలో ఉన్నప్పుడు మనకు అసలు ఏమైనా భయం ఉంటుందా? ఉండదు. ఆయన చేతిలో ఉన్నప్పుడు మనకు దిగులు ఉంటుందా? ఉండదు. ఆయన చేతిలో ఉన్నప్పుడు మనకు అధైర్యం ఉంటుందా? ఉండదు. ఆయన చేతిలో ఉన్నప్పుడు మనకి నిరుత్సాహం ఉంటుందా? ఉండదు. ఎక్కడున్నాం మనము? దేవుని యొక్క హస్తములో, దేవుని చేతిలో మనం ఉన్నాం గనుక మనం ఏ విషయంలో కూడా భయపడవలసిన అవసరం లేదు. నువ్వు అనుకుంటున్నావేమో, నేను శ్రమలో ఉన్నాను, కష్టంలో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను, వేదనలో ఉన్నాను, భయంలో ఉన్నాను, బాధలో ఉన్నాను, కృంగుదలలో ఉన్నాను ప్రభువా. అయ్యో, నా జీవితం అంతా ఇంతేనా? నా జీవితం అంతా ఇదే పరిస్థితా? నువ్వు అనుకుంటున్నావా? అయితే నీకు ఒక మంచి మాట చెప్పనా? నేను అనుకుంటున్న నీవు దేవుని చేతిలో ఉన్నావని మర్చిపోబాకు. శ్రమల్లో, బాధలో, కష్టంలో ఉన్నావు కదా, దేవుని యొక్క చేతిలో నువ్వు ఉన్నావని మర్చిపోవద్దు. ఎందుకంటే ఆయన హస్తములో నిన్ను చెక్కుకొని ఉన్నాడు. ఎంత ధన్యత కదా మన జీవితంలో! ఆ ధన్యతను, ఆ భాగ్యమును దేవుడు మనకి అనుగ్రహిస్తున్నటువంటి దేవాది దేవుడై ఉన్నాడు. ఏ విషయంలో కూడా అధైర్యపడకు, భయపడకు, కృంగిపోకు. దేవుడు ఖచ్చితమైన కార్యాన్ని జీవితంలో చేస్తాడు. నువ్వెక్కడున్నావు? దేవుని చేతిలో ఉన్నావు. నువ్వు ఆయన అరచేతిలో నిన్ను ఆయన చెక్కుకొని ఉన్నాడు కనుక నువ్వు ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ విషయంలో కూడా కృంగిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ విషయంలో కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. దేవుడు ఖచ్చితమైన కార్యము, ఖచ్చితమైన బహుమానము నీ జీవితంలో నీకు చేసి ఆయన నిన్ను ఆశీర్వదించి నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. అనేకుల్ని ఆయన చేతిలోకి తీసుకొని ఉన్నాడు కనుక దుష్టుడు ఏ మాత్రము కూడా, ఎంతను కూడా మనల్ని ఏమి చేయలేదు. ఎందుకంటే మనం దేవుని చేతిలో ఉన్నాం కనుక భయపడక, అధైర్యపడక, ధైర్యముగా దేవుని సన్నిధిలో ముందుకు నడిపించబడినప్పుడు అద్భుతమైన కార్యము, అద్భుతమైన సహాయము ఆయన సన్నిధి దేవుడు మనకి చేసి మనల్ని దీవిస్తూ ఉంటాడు. అలాంటి కృప, మహిమ, దీవెన దేవుడు మనకి అనుగ్రహించిన గాక. ప్రార్థించుకుందామా? ప్రభా, నీకు వందనాలు. యేసయ్యా, నీకు స్తోత్రం నాయన. ప్రభా, చూడుము, నా అరచేతిలో నేను చెక్కుకొని ఉన్నాను. నిజమే నాయన, మేమందరము నీ అరచేతిలో ఉన్నాం. మేమందరము నాయన నీ యొక్క హస్తాలలో ఉన్నాం కనుక మేము భయపడాల్సిన పని లేదు. కనుక మేము దిగులు పడాల్సిన అవసరం లేదయ్యా. అయ్యా, నువ్వు మా జీవితంలో కార్యం చేస్తూ మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని నడిపిస్తున్న దేవా, నీకే వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. శ్రమల్లో, బాధలో, భయంలో, దుఃఖంలో, వేదనలో, అధైర్యంలో బిడలు ఉంటున్నారేమో వారందరినీ కూడా నువ్వు ధైర్యపరిచి, బలపరిచి నీ హస్తములోనికి ప్రభా వారందరినీ కూడా నువ్వు చేర్చి ప్రభా తల్లి దీవించి, ఆశీర్వదించి నీ కార్యములు వారి జీవితంలో జరిగించమని మా ప్రభువును ప్రియరక్షకుడినైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనని మేము సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైస్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించిన గాక. ఆమేన్.